పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ ప్రజలకు ఐఎండీ నుంచి మరో బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు. రాబోయేటువంటి 3 రోజుల పాటు తుఫాను హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. అయితే 3 రోజుల పాటు ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేస్తూ ఉంది. ముందా తుఫానుకి సంబంధించినటువంటి హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి కాబట్టి అటు జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అంటే ఆర్ఎండ్బి, అదే రకంగానే ఇరిగేషన్ అధికారులు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది తీవ్ర అల్పపీడనంగా మారి అది తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు జారీ చేశారు. ఇది ఫోర్ట్ బ్లేయర్కి 550 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి 870 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 870 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి దాదాపు 880 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్కి 950 కిలోమీటర్లో కేంద్రీకృతం అయి ఉండదని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి 8 కిలోమీటర్ల వేగంతో నిదానంగా నడుస్తోంది. అయితే రేపటికి తీవ్రంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో బుధవారానికి ఇది అత్యంత తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం అయితే ఇప్పటికే కనిపిస్తోంది. అయితే ఈ తుఫాను నేపథ్యంలోనే అటు ఉత్తర వాయువు దిశగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే అటు మంగళవారం రాత్రి తీరం దాటేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం అనేటువంటి ప్రాంతంలో ఈ ఒక్క తీరం దాటేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఆ సమయంలో తీవ్రంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉండడంతో దాంతోపాటు కూడా తీరం దాటేటువంటి సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే అధికారులు కొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే పలు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు అప్రమత్తమైనటువంటి నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే మంగళవారం, బుధవారం, గురువారం అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే అటు నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కూడా ఈదులు గాలులు ఎక్కువ వీస్తాయి అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇటు చిత్తూరు, పల్నాడు ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ రెయిన్స్ కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఈ యొక్క జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేపథ్యంలోనే అత్యంత భారీ వర్షాలు మునిపెన్నడూ లేని విధంగా కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు మచిలీపట్నం, కళింగపట్నం వద్ద ఇవాళ రాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో అది తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్గా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి సో ఆ సమయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే గడిచినటువంటి వారం రోజులుగా ఇప్పటికే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా అటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పలు సందర్భాల్లో పాఠశాలలు, కళాశాలలు కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఒక తుఫాన్కి సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులకు సంబంధించి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి ప్రాంతాలు కావచ్చు, అంటే కొండ ప్రాంతాల్లో ఇటువంటి నదులు, చెరువులు, వాగులు పొంగేటువంటి ప్రాంతాల్లో ప్రజలు మాత్రం అటువైపు వెళ్ళకూడదు, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక అప్రమత్తత చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎవరికైనా ఇబ్బంది ఎదుర్కొంటే, ఎక్కడైనా వరద ప్రవాహం ఎక్కువ ఉంటే, వర్షపాతం ఎక్కువ నమోదై అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులకు గురైతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సూచనలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా తిరుమల విషయానికి వస్తే తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. అటు పూర్తిగా కూడా మేఘావృతం అయ్యి
చలి కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా పాపనాశము, గోగర్భం డ్యామ్లు ఇప్పటికే నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటువైపు ఉన్నటువంటి సోమశిల కావచ్చు, అంటే కళ్యాణి డ్యాము, చిన్న సంబంధించినటువంటి చెరువులు అవన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయేటువంటి 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఏ క్షణమైనా అవి ఫ్రాక్షన్ ఆఫ్ హవర్స్లోనే అది నిండిపోయేటువంటి అవకాశం ఉండడంతో ఏ క్షణమైనా ఆ ఒక్క నదీ ప్రవాహిక ప్రాంతాలు కావచ్చు, అంటే ఆ డ్యామ్కి సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి గ్రామాల వైపు అధికంగా నీరు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అక్కడ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు రానున్నటువంటి 3 రోజులు కూడా పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించే విధంగా కూడా అటు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. అటు పోలీస్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైరు, అదే రకంగానే ఇరిగేషను, మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, సిబ్బందికి కూడా సెలవులు పూర్తిగా కూడా రద్దు చేశారు. ఏ క్షణమైనా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రానున్నటువంటి 3 రోజుల పాటు ముందా తుఫాన్కి సంబంధించి అత్యంత ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే తిరుపతి వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికి పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. కాబట్టి అటు తిరుపతి, మిగతా ప్రాంతాలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా, అదే రకంగానే నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి మత్స్యకార గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో సముద్రం చాలా వరకు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అక్కడ కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మచిలీపట్నం, కళింగపట్నం వద్ద ఇవాళ రాత్రి తీరం దాటేటువంటి సమయంలో సముద్ర తీర ప్రాంతాలు ముఖ్యంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ముందా తుఫానికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేస్తున్నప్పటికీ కూడా అత్యవసరమైతే తప్ప ఎవ్వరు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా అవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్లు యూజ్ చేసుకోవాలని చెప్పి అటు అధికారులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.